అందరికీ నమస్కారం. టాప్ నంబర్ 5 2024 సంవత్సరంలో ఏ విత్తన రకాన్ని రైతులు ఎన్నుకోవడం ద్వారా మంచి దిగుబడులను సాధిస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 BASF కంపెనీ వారి 1081. ఈ విత్తనం 10 నుంచి 12 ప్యాకెట్ల దాకా ఒక ఎకరానికి వాడుకోవాలి. 1081 మిరప రకం పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చికి వాడుతారు. కాయ సైజు 15 సెంటీమీటర్ల నుండి ఉంటుంది. కారం బాగా ఎక్కువగా ఉంటుంది. జూన్ నెలలో విత్తనం నాటుకోవడం ద్వారా మంచి దిగుబడి వస్తుంది. BASF కంపెనీ వారి 1081 ఏ నేలలకు అనుకూలమైనది? 1 ఎర్ర నేలలు, 2 నల్లరేగడి భూములు, 3 ఇసుక నేలల్లో మంచి దిగుబడి వస్తాయి. BASF కంపెనీ వారి 1081 తెగుళ్లను మరియు వర్షాలు ఎక్కువగా వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. 1081 రకం చెట్టు ఎక్కువగా పెరగదు, పక్క కొమ్మలు బాగా వస్తాయి. నల్ల తామర పురుగులకు సంబంధించినటువంటి మందులు పిచికారీ చేస్తే ఒక ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుంది. ఒకవేళ తెల్లదోమ మరియు రసం పీల్చే పురుగులు, ఎర్రనల్లి, బ్లాక్ థ్రిప్స్ ఎక్కువగా డ్యామేజ్ చేసినప్పుడు కొద్ది వరకు దిగుబడి తగ్గి 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వస్తుంది. BASF కంపెనీ వారిదే ఆర్మూర్ అనే విత్తనం గురించి తెలుసుకుందాం. సాధారణంగా రైతులు ఆర్మూర్ 8 నుంచి 10 ప్యాకెట్లు వాడుతారు. 2 రకాల ప్యాకెట్లు మార్కెట్లో ఉంటాయి. ఒక దాంట్లో 1500 విత్తనాలు ఉంటాయి, మరొక దాంట్లో 2000 విత్తనాలు కలిగి ఉంటాయి. ఇతర రకాలతో పోల్చితే ఆర్మూర్ రకానికి జెమిని వైరస్ తట్టుకునే సామర్థ్యం ఎక్కువ. కాయ సైజు 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఘాటు ఎక్కువగా ఉంటుంది. మొక్క ఎత్తు తక్కువగా ఉండి కాపు బాగానే కాస్తుంది. నల్లతామర పురుగులను నియంత్రిస్తే ఒక ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మార్కెట్లో మైకో కంపెనీకి సంబంధించినటువంటి యశస్విని అలాగే తేజస్విని ఈ 2 రకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2 రకాలు తేజ రకానికి సంబంధించినటువంటి రకాలు. ఇందులో మొదటిగా యశస్విని రకానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం. యశస్విని రకం విత్తనం కాయ పొడవు 8 నుంచి 9 సెంటీమీటర్లు, కాయ వెడల్పు 0.7 నుండి 0.9 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ప్రతి కాయలో 100 నుంచి 110 విత్తనాలు ఉంటాయి. కాయ బరువు బాగా ఉండి ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అలాగే తేజస్విని రకానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రకం కాయ పొడవు 8 నుంచి 9 సెంటీమీటర్ల వరకు ఉండి కాయ వెడల్పు 0.9 సెంటీమీటర్ల నుంచి 0. వరకు ఉంటుంది. ప్రతి కాయలో 100 నుంచి 125 గింజలు ఉంటాయి. ఈ 2 రకాలు పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటాయి. ఈ 2 రకాలు కొద్ది వరకు తెల్లదోమ మరియు నల్ల తామర పురుగులను కొద్ది వరకు తట్టుకుంటుంది. బాగా పండితే ఈ 2 రకాలు 25 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. టాప్ నంబర్ 3 బ్యాడిగ రకాలలో 1 సర్పన్ 102 మరియు సర్పన్ 92 రకాలు. సర్పన్ 102 విత్తనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 ప్యాకెట్ల విత్తనాలు వాడాలి. నీటి అనుకూలం ఉన్న నేలల్లో నల్లరేగడి మరియు ఎర్ర నేలల్లో ఈ రకాన్ని వాడుకోవచ్చు. జూలై 15 నర్సరీకి ఇవ్వాలి. ఆగస్టు నెలలో నాటుకోవాలి. కాయ సైజు 15 సెంటీమీటర్లు ఉండి ఘాటు తక్కువగా ఉంటుంది. సింజంటా బ్యాడిగ రకాలతో పోల్చితే 40 రోజుల ముందే పూత కాయడం మొదలవుతుంది. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. బ్లాక్ థ్రిప్స్ ఎక్కువగా నష్టపరిస్తే 15 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇందులో సర్పన్ 92 రకానికి సంబంధించినటువంటి విత్తనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రకం నల్లరేగడి మరియు ఎర్ర నేలలో అనుకూలంగా ఉంటుంది. కాయ సైజు 15 సెంటీమీటర్లు ఉంటుంది. కారం తక్కువగా ఉంటుంది. సర్పన్ 92 రకాన్ని సెప్టెంబర్ నెలలో నాటుకోవాలి. ఎకరానికి 15 క్వింటాల దిగుబడి వస్తుంది. టాప్ నంబర్ 4
341. BASF US 341 రకం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకానికి సంబంధించినటువంటి మిరప రకం. చెట్టు ఎదుగుదల బాగుంది, చెట్టు గుబురుగా వస్తుంది. కాయ పొడవు 10 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. కాయ వెడల్పు 1 సెంటీమీటర్ నుంచి 1.2 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఈ రకం తెగుళ్లను, నల్లతామర పురుగులను, తెల్లదోమను కొంతవరకు తట్టుకుంటుంది. మొక్క వయస్సు 80 నుంచి 85 రోజుల్లో మొదటి కాపుకు వస్తుంది. ఈ రకం విత్తనాలు ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లో అనుకూలంగా ఉంటాయి. US 341 రకం పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చికి అనుకూలంగా ఉంటుంది. టాప్ నంబర్ 5. కలాష్ కంపెనీ వారి సర్పన్ F1 హైబ్రిడ్ సీడ్స్ ఎల్లో మిర్చి. ఈ రకం ఎల్లో మిరపకు సంబంధించినటువంటి కలాష్ కంపెనీ వారిది. హైబ్రిడ్ రకానికి సంబంధించినది. మార్కెట్లో 2 సంవత్సరాల క్రితం క్వింటా ధర 60,000కు పలికిన రకం. అన్ని మిరప రకాలతో లాగే ఈ రకానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో ఎకరానికి 20 క్వింటాల నుంచి 25 క్వింటాల దిగుబడిని ఇస్తుంది.